మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ రాబోయే దసరా కొందరికి అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నానికి ఫలితం రాదే అని నిరాశపడతాం. కానీ గ్రహాల సంచారం మన అదృష్టం కలిసి వచ్చినప్పుడు మన జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది. చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు వచ్చినట్లుగా కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం మన తలుపు తడుతుంది. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన గడియ, ఒక సువర్ణ అవకాశం రాబోతోంది. ఎప్పుడంటే పవిత్రమైన విజయదశమి పండుగ ముగిసిన వెంటనే, అంటే అక్టోబర్ 2వ తేదీ తర్వాతి నుండి ఈ పవిత్రమైన దసరా పండుగ చెడుపై మంచు సాధించిన విజయానికి ప్రతీక. ఆ దుర్గామాత ఆశీస్సులతో, ఆ విజయ సంకేతంతో కొన్ని రాసుల వారి జీవితాలలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఈ గ్రహ సంచారాల ప్రభావం వల్ల ముఖ్యంగా ఒక 4 రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది. వారికి లంకె బిందెలు దొరికినంత సంపద కలిసి రాబోతుంది. ఇక వారు నక్కతోక తొక్కినట్లే, వారి జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఇంతకీ ఆ అదృష్టవంతులైన 4 రాసులు ఎవరో, వారికి ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దసరా నుండి శుభ ఫలితాలను పొందబోతున్న మొదటి రాశి వృషభ రాశి. గడిచిన కొంతకాలంగా మీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, చేసిన అప్పులు తీర్చలేక పడిన మానసిక వేదన, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తిలో ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవటం వంటి సమస్యలతో మీరు సతమతమయ్యారు. మీ ఓపికకు, మీ సహనానికి గ్రహాలు ఒక పెద్ద పరీక్ష పెట్టాయి. కానీ మీరు ఆ పరీక్షలో నెగ్గారు. ఇక మీ ఓపిక ఫలించే సమయం వచ్చింది. దసరా పండుగ తర్వాత గ్రహాల రారాజు అయిన గురు భగవానుడి అనుగ్రహం, మీ రాస్యాధిపతి అయిన శుక్రుడి యొక్క చల్లని చూపు మీపై సంపూర్ణంగా ప్రసరించబోతూ ఉన్నాయి. దీనివల్ల మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతోంది. మీకు అడుగడుగునా విజయమే. మీరు ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు హఠాత్తుగా మీ చేతికి అందుతుంది. ఎప్పుడో మీరు అప్పుగా ఇచ్చి ఇక రావు అనుకున్న డబ్బులు కూడా వాళ్లే స్వయంగా తెచ్చి ఇస్తారు. భూమి లేదా ఇల్లు కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరబోతోంది. మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగంలోనైనా సరే, అది భూమి అయినా, బంగారమైనా, స్టాక్ మార్కెట్ అయినా మీకు లాభాల వర్షం కురుస్తుంది. కొందరికి వారసత్వంగా ఆస్తులు కలిసి వచ్చే యోగం కూడా బలంగా ఉంది. మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివసించబోతోంది. ఇక వృత్తి, ఉద్యోగ విషయానికి వస్తే మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం చేసే వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించి లాభాలు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ ఆరోగ్యం కూడా కుదుటపడి మీరు నూతనోత్తేజంతో ఉరకలు వేస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ కాలం మీకు రాజయోగాన్ని ఇవ్వబోతుంది. ఇక 2వ అదృష్టవంతమైన రాశి మిథున రాశి. మీ రాశ్యాధిపతి బుధుడు. బుధుడు అంటేనే తెలివితేటలు, వాక్చాతుర్యము, సమయస్ఫూర్తి. గడిచిన కాలంలో కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మీరు కాస్త గందరగోళానికి గురి అయ్యారు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి, నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం, మీ మాటలను ఇతరులు అపార్థం చేసుకోవటం వంటివి జరిగాయి. మీరు మంచి చేయబోతే చెడు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక ఆ చింత వద్దు. దసరా తర్వాత మీ దశ తిరగబోతుంది. మీ రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క అనుకూల సంచారంతో పాటు ఇతర శుభగ్రహాల దృష్టి మీ రాశిపై పడబోతోంది. దీంతో మీ తెలివితేటలకు పదును పెట్టినట్లు అవుతుంది. మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. సమస్యలను మీరు చిటికెలో పరిష్కరించగలుగుతారు. మీ వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. దీనివల్ల మీకు అన్ని రంగాల్లో విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇది మీకు ఒక అద్భుతమైన కాలం. మీ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి మీరు డబ్బు సంపాదిస్తారు. కమ్యూనికేషన్, మీడియా, రచన, మార్కెటింగ్,
కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది తిరుగులేని సమయం. వారికి డబ్బు వరదలా వచ్చి పడుతుంది. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ వంటి వాటిల్లో కూడా మీరు ఊహించని లాభాలను గడిస్తారు. కొందరికి లాటరీ లేక ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ సృజనాత్మక ఆలోచనలు మీకు డబ్బు సంపాదించి పెడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. మీపై అధికారులు మీ ఆలోచనలకు, మీ పనికి ఫిదా అయిపోతారు. మీకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారస్తులు కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ మాట కారీతనంతో మీరు పెద్ద పెద్ద డీల్స్ కూడా సులభంగా సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. సామాజికంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. స్నేహితులతో, బంధువులతో మీ సంబంధాలు బలపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు మీకు లాభసాటిగా ఆనందంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీలో నూతన శక్తి ఉప్పొంగుతుంది. ఈ కాలాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటం ఖాయం. ఇక మూడవది రాజులాంటి రాశి అయిన సింహరాశి. మీ రాశ్యాధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్యభగవానుడు. మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. గడిచిన కాలంలో మీరు ఎన్నో అవమానాలను, అడ్డంకులను ఎదుర్కొన్నారు. మీ అధికారాన్ని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. మీ మాటకు విలువ లేకుండా పోయింది. మీరు ఎంత కష్టపడినా సరే గుర్తింపు లభించలేదు. మీ ఆత్మవిశ్వాసం కూడా కాస్త దెబ్బతింది. కానీ ఇక సింహం గర్జించే సమయం వచ్చింది. విజయదశమి తర్వాత మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు అత్యంత శక్తివంతమైన స్థితిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. దీనికి తోడు గురుడి యొక్క శుభదృష్టి కూడా మీపై ప్రసరించబోతుంది. ఇక మిమ్మల్ని ఆపగలిగేవారు ఎవరూ ఉండరు. మీరు అగ్ని పర్వతంలా విజృంభిస్తారు. మీలో నాయకత్వ లక్షణాలు 1000 రెట్లు పెరుగుతాయి. మీ తేజస్సును, మీ వాగ్ధాటిని చూసి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఆర్థికంగా ఇది మీకు ఒక మహర్దశ అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగం నుండి మీకు లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా ఉద్యోగాలలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ప్రమోషన్లు, అధికార యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ జీతం ఊహించని విధంగా పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి దాని ద్వారానే మీకు డబ్బు వచ్చి చేరుతుంది. రాజకీయాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం శిఖర స్థాయికి చేరుకుంటుంది. మీ మాటే శాసనం అవుతుంది. వ్యాపారస్తులు తమ పోటీదారులను చిత్తు చేసి మార్కెట్లో అగ్రస్థానానికి చేరుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ తండ్రి గారి నుండి మీకు పూర్తి సహకారం, ఆస్తి లాభం కూడా కలుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విజయాలు చూసి మీరు గర్వపడతారు. ఆరోగ్యం విషయంలో మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. ఈ రాజయోగ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది విజయవంతం అవుతుంది. మీ పూర్వజన్మ పుణ్యఫలం ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఇక చివరిగా 4వ అదృష్ట రాశి వృశ్చిక రాశి. మీది పైకి కనిపించని లోతైన మనస్తత్వం. మీరు చాలా ధైర్యవంతులు. అదే సమయంలో చాలా భావోద్వేగాలను లోపల దాచుకుంటారు. గడిచిన కాలంలో మీరు చెప్పలేని, ఎవరితోనూ పంచుకోలేని మానసిక వేదన అనుభవించారు. ఆర్థికంగా ఊహించని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, వెన్నుపోటు పొడిచే స్నేహితులు, రహస్య శత్రువుల వల్ల మీరు చాలా నష్టపోతారు. మీ జీవితం ఒక అంతుచిక్కని చిక్కుముడిలా తయారైంది. కానీ ఓపిక పట్టండి. ఆ చిక్కుముడి విడిపోయే కాలం వచ్చేసింది. దసరా తర్వాత మీ రాశ్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన స్థితిలో సంచరించటం, అదే సమయంలో శని, గురుగ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించబోతోంది. ముఖ్యంగా మీకు గుప్త ధనయోగం అంటే లంకె బిందెలు దొరికినంతటి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. మీరు కలలో కూడా ఊహించని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బులు, వారసత్వ ఆస్తులు లేదా ఎక్కడో మర్చిపోయిన పెట్టుబడుల నుండి భారీ మొత్తంలో లాభం రావచ్చు. ఈ అంతరాత్మ చెప్పిన మాట వినండి. అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించి ధనలాభాన్ని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది జాక్పాట్ కొట్టినట్లే. వృత్తిపరంగా మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. వారి కుట్రలను మీరు సులభంగా ఛేదించి వారికి తగిన బుద్ధి చెప్తారు. మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పరిశోధన, వైద్యం లేదా రహస్య కార్యక్రమాలు నిర్వహించే రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న రహస్య శత్రువులు కూడా మీకు లొంగిపోతారు. కొత్త భాగస్వామ్యాలు మీకు కలిసి వస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
వారి సలహాలు మీకు ధనాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఈ కాలంలో మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. ఈ యోగాన్ని అందిపుచ్చుకుని మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. 4 రాశుల వారికి అక్టోబర్ 2 తర్వాత కాలం ఒక వరం లాంటిది. వారి పూర్వ జన్మ సుకృతం, వారు చేసుకున్న పుణ్యకార్యాల ఫలం ఇప్పుడు వారికి దక్కబోతోంది. అయితే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం కూడా సోమరితనం వీడి కష్టపడాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దైవ చింతన, మంచి పనులు చేస్తూ ఉంటే ఈ యోగం రెట్టింపవుతుంది. కాబట్టి వృషభ, మిథున, సింహ, వృశ్చిక రాశి వారు మీ జీవితంలో రాబోయే ఈ స్వర్ణ యుగానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.